బామ్మలో కూడా వాళ్ళిద్దరికి మధ్య అసలు పండలేదు. వాళ్ళిద్దరి గెటప్స్ లో ఆ కనెక్టివిటీ లేనే లేదు అసలు. స్టార్టింగ్ ఫస్టే లేదు అసలు. ఆవిడ బామ్మ క్యారెక్టర్ వేసిన ఆవిడ ఎంత బాగా యాక్ట్ చేసిందో తెలుసా ప్రభాస్ కన్నా. యాక్టింగ్ పరంగా నాకేమీ ఇబ్బంది అనిపించదు, కానీ నా మిస్టేక్ నేను అనుకోవడం మిస్టేక్ అంతా ఆడి ఫేస్ స్క్రీన్ ప్లే బాగాలేదు బేబీ, డైరెక్షన్ బాగాలేదు, గ్రాఫిక్ వర్క్ ఓకే, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని కరెక్ట్గా సీన్స్ అన్ని కరెక్ట్గా చేయలేదు. ఎడిటర్ది కూడా చాలా పెద్ద మిస్టేక్ ఉంది. మరి వాళ్ళు అలా తీసి కంటెంట్ నువ్వేదో పడు అనేసి వాళ్ళు ఇచ్చారో లేకపోతే మొత్తం డైరెక్టర్ అది ఎడిటర్ మిస్టేక్ తెలియదు, కానీ మొత్తం ప్రభాస్ని పాపం వీక్ చేశారు సోదరుడు. యోషి, నీ ఒపీనియన్ ఏంట్రా? ఈ కాన్వర్సేషన్ పెట్టొచ్చా మనం? పెట్టచ్చు మాటల రూపంలో. They cut some big scene out because Yeah. that girl told her grandpa and it was like no context and it's just her grandpa hearing about that. అది తీసాడు. ఈ ఎడిట్ ఎక్కడో కనెక్టివిటీలో సినిమాని కట్ చేసేసారు. అదే వాడు అయిపోతుందని కట్ ఏదో చేశారు, సంథింగ్ కటింగ్ లో కనెక్ట్ అవ్వలేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందని చుట్టేశారు. ఇదే కాన్వర్సేషన్ మనం రివ్యూ గా పెట్టొచ్చా? సో ఆఫ్టర్ వెళ్ళొచ్చాక ఒక వీడియో షూట్ యోషి గడికి కూడా నచ్చలేదు. చిన్న పిల్లలకి అది ఎంత గో ఆడావిడి గ్రాఫిక్స్ అది ఇది అని అన్నారు, కానీ ఈ యోషి గడి ఎప్పుడవుతుంది సినిమా? అవునా సినిమా? I literally took a nap for 40 minutes and I woke up and it was not even close. ఇప్పుడు వాళ్ళు యోషి నువ్వు పడుకున్నా కాబట్టి అర్థం కాలేదు అంటారు రా జనం. ఒక 4 కామెడీ సినిమాలు సీన్లు పెట్టి వాడు 70% కామెడీ, 10% వేరే ఓల్డ్, 50% bad. 10% వేరే ఓల్డ్, 10% రొమాన్స్ అన్నాడు. కామెడీ నిజం చెప్పాలంటే కామెడీ ఒక 30% ఉంది, సొల్లు ఒక 30% ఉంది, ఇంకో మిగతా 40% మిగతా అనమాట. రొమాన్స్ ఒక 10%, అది కూడా సంబంధం లేకుండా. ఎటకారం డైలాగ్స్ బాగానే ఉన్నాయి, కానీ No, it was పాడు too చేశారు. repetitive. It was actually టూ annoying. రిపీటెడ్ You కరెక్ట్. didn't even know when he was speaking or when he was joking. చెప్పు యోష్. Can I get 3 spicy potato soft tacos? 3, anything else? And then can I get a nacho fry? You said nacho sauce? నాచో ఫ్రైస్, Regular, large. Large. లార్జ్, Anything else? That's it. డియాబ్లో సాస్. Yeah, like this. 9.39. Wait. On this. Can I Yeah. also get a chicken chalupa? Chicken chalupa. That's everything? Yeah. 16.27. థ్యాంక్ యూ. యారా చాలా ఎక్కువ ఫుడ్ క్వాంటిటీ పెంచేసావు యోషి నువ్వు. ఇంటేక్ నీకు తెలియట్లేదు. ఇంటేక్ ఆ ఫుడ్ ఎంత ఉండేది కాదు నీకు. ఆ చలుప సుప్రీం ఏదో ఉంటుంది చూడ, అది తీసుకుంటే సరిపోద్ది. దీని ఎక్స్ట్రాలు అన్నీ కొరసదా. ఇంకేంట్రా సినిమా పరిస్థితి? నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను. మారుతి I thought we were Mati. going to a Chiranjeevi movie, bro. చిరంజీవి మూవీ సండే మార్నింగ్ షో. డబ్బులు బాగా బొక్కాయి. మళ్ళీ $25 బొక్కలో సినిమాకి మనిషికి. వీళ్ళు హైప్ పెట్టేసి ఇంకా ఇక్కడ వాళ్ళు అయితే దోచుకుంటున్నారు బేబీ, నిజం చెప్పాలంటే. అదే పెట్టాలి, మనం మాట్లాడదాం వీడియోలో. అసలు ఏంటి $25 పెట్టి ఏం తీసావు నువ్వు అసలు? 6.27. ఏదో రాజమౌళి సినిమాకి ఏదో $10 ఇచ్చామనుకోవచ్చు. ప్రభాస్ గడి సినిమాకి అదే మారుతి గడి సినిమాకి కూడా $10 పెట్టేసి దెబ్బేసి డబ్బులు. Food will be right up, okay? అన్యాయం లేదు, అన్యాయం అంటే అన్యాయం. మళ్ళీ ఏంటి నవీన్ పోలిశెట్టి గడి సినిమా $20 పెట్టారు. బొడ్డగాళ్ళ సినిమాకి కూడా $20 పెడితే ఇంకేమనాలి బేబీ? చిరంజీవి సినిమా $20. ఇండియాలో ఉన్న వాళ్ళు కన్నా యుఎస్ లో వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారని అనుకుంటున్నారా మీరు? అసలు నాకు అర్థం కాదు. మాకు ఏ ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు డబ్బులు టికెట్స్ ఛార్జ్ చేయడం, కాకపోతే ఇష్టం లేకపోతే వెళ్ళకు అన్నది మీ ఆన్సర్ అవ్వచ్చు. బట్
మాకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ ఇది. మేము $25 పెట్టినప్పుడు ఆ వర్త్ సినిమాని మేము ఎక్స్పెక్ట్ For each చేస్తాము. ticket? ఈచ్ టికెట్ $25 Yo, you just wasted so much. $75 అంటే కన్వర్ట్ దమ్ ఇంటూ కరెన్సీ. మీరు సినిమాలో అర్థం పర్థం లేకుండా తీసేసి అసలు స్క్రాప్ అంతా తీసేసుకోవాలి. They actually scammed you. I will let them know. మనీ ఏమి చెట్లు కూర్చునే కామెడీ ఏంటంటే చిరంజీవి సినిమాకి $20, నవీన్ పోలిశెట్టి సినిమా గడికి $20 అంట. అది లో బడ్జెట్ సినిమా అని చాడే చెప్తున్నాడు నాగవంశీ గారు. నా కొడుకులు ఇక్కడ చేసుకుందాం మొత్తం ఇక్కడ యూఎస్ లో ఉన్న వాళ్ళు బకరాగాళ్ళు దొరికారు, వీళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు. ఇక్కడ బోళ్ళంత కష్టాలు ఉన్నాయి మనకు కూడా. సినిమా అనేది మనకేమో ఒక ఎమోషన్ చూసేయాలి. ఈసారి నుంచి రేట్ ఎక్కువ ఎట్టి ఎదవ వెటరీలు గట్టి పొలవమంటే ఇస్తున్నారంటే ఆ సినిమాకి ఫ్లాప్ బేబీ ఫిక్స్ అయిపోవాలి. వెళ్ళకుండా ఉండడం బెటర్. డబ్బులు తగలేయడం కాబట్టి చెత్త కంటెంట్. I don't think the camera is on. అవునా? There's no light. Yeah. ఏది ఇది అంటున్నావు నువ్వు? మెమరీ కార్డ్ లేదు దాంట్లో. So what are you recording? ఐఎమ్ నాట్ రికార్డింగ్ ఎనీథింగ్. Good record of Yeah, we are going to record. We are మళ్ళీ going to రివ్యూలు record. వేస్తాం బేబీ. రివ్యూ సరిగ్గా ఇవ్వకపోతే అదొక ఏడుపు వీళ్ళ కొడుకులకి. తీసే చెత్త సినిమాలకి రివ్యూలు మళ్ళీ బాగా ఇవ్వకూడదు. వీళ్ళు ఎంత కోపం వచ్చేద్ది. మేము ఎంత కష్టపడిపోయి తీసేసాము, మీరు అలాగ రివ్యూలు ఇచ్చి స్పాట్ చేసేస్తారు ఏంటనేసి మళ్ళీ ఏదో ఆర్గ్యుమెంట్లు. అట్లా ఎందుకు ఒప్పుకున్నాడు ప్రభాస్ తీసుకుని కామెడీ సినిమా అన్నప్పుడు హానెస్ట్ కామెడీ సినిమాకి వెళ్ళిపోవాలి. ప్రొడ్యూసర్ దొరికాడు, బక్రాగాడు, ఖర్చు పెట్టేవాడు. ప్రొడ్యూసర్ కూడా బుద్ధి లేదు బేబీ. అంత పెద్ద హీరో దొరికి వాడే చిన్న సినిమా తీద్దాం, ఒక కామెడీ సినిమా అందంగా తీద్దాం అన్నప్పుడు వీళ్ళకి హెచ్చు కాకపోతే, డబ్బులు తగలేయడం కాకపోతే ఎందుకు బేబీ? If it was a small actor, we might have done that. స్మాల్ యాక్టర్ అయితే they won't spend this much, Yoshi. Simple Because story. Your expectations would be lower, so you would. This is simple story, Yoshi. Why they spend that much unnecessarily? Because he's a big hero, so they have to. Yeah, but without content, if you spend, big hero can recover that amount? No kada. Minimum common sense kada. దాని బదులు ఒక 50 crores లోపల సినిమా తీస్తే అది యావరేజ్ ఉన్నా సరే ప్రొడ్యూసర్ హ్యాపీ కదా. లైక్ 100 కోట్లు వస్తుంది బిగ్ హీరో కాబట్టి, హీ కెన్ పుల్ ద ఫండ్ క్రౌడ్ కాబట్టి. అది ఫ్లాప్ అయినా సరే ఫస్ట్ రోజు 2 రోజులు వచ్చిన డబ్బులతోటి ప్రొడ్యూసర్ సేఫ్ కదా. అలా చెత్త కంటెంట్ పెట్టుకుని 400 కోట్లు ఖర్చు పెట్టించి ఆడితోటి ప్రొడ్యూసర్ కూడా సేఫే. వాడు అమ్మేసి తప్పుకుంటాడు. ఎవరు పోయేది ఇక్కడ మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కు సినిమా చూడడానికి వెళ్ళిన ఆడియన్స్. ప్రొడ్యూసర్ సేఫ్, హీరో సేఫ్, డైరెక్టర్ సేఫ్. డైరెక్టర్ మహా అయితే ఒక 2-3 సినిమా సంవత్సరాలు ఖాళీ ఉంటాడు. తర్వాత ఏదో ఒక చిన్న సినిమా తీసుకుంటాడు, హిట్ కొడతాడు, వెళ్ళిపోతాడు. హీరో కూడా అంతే. ఓకే నెక్స్ట్ ఇంకా నాకు స్పిరిట్ ఉంది కదా, స్పిరిట్ హిట్ అయితే ఓకే మళ్ళీ మనకు వచ్చేస్తుంది కదా, హీరో అలా ఉంటాడు. ఆడియన్స్ కూడా పాపం ఏం చేస్తాడు, అభిమానులు ఏం చేస్తారు పిచ్చిన కొడుకులాగా, ఓకే హీరోకి స్పిరిట్ రిలీజ్ అవుతుంది కదా, అది హిట్ అవుతుందేమో చూద్దాంలే, ఆల్రెడీ ఖర్చు పెట్టేసాం కదా అని కస్టమర్ అలా మధ్యలో బాగా నలిగిపోయేది ఎవడంటే డిస్ట్రిబ్యూటర్. ఆడు అప్పులు తీసుకొచ్చి ₹2 వడ్డీకి ₹5 వడ్డీకి తీసుకొస్తారు బేబీ. సినిమా హిట్ అయితే తిరిగి ఇచ్చేద్దాం అనేసి ఇప్పుడు 20-40% రికవర్ చేసినట్టు పరిస్థితి ఏంటి అడిగాము. ఆ వడ్డీలు సరిపోతాయి, అసలు పోతాయి. అందుకే పాపం బయర్లు మొత్తం తగ్గిపోయి తెలుసు. ఇప్పుడు ముందర ఎన్ని ఉండేవి తణుకు. మేము కాలేజ్ సినిమాకి వెళ్తున్నప్పుడు ఆ మయూరి అనేసి, గీత అనేసి ఎలా డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ హౌస్లు ఉండేవి. ఇప్పుడు ఏం మయూరి లేదు, గీత కూడా సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు నాకైతే ఐడియా లేదు. నేను ప్రొడ్యూసర్లో ఆడే తీసుకుని ఆడే
చేస్తాడు ఎప్పుడోకప్పుడు. ఇది ఈ పాప అంతా తగులుతుంది ఒకసారి ఫసక్ అయిపోతుంది ప్రొడ్యూసర్లు కూడా, ఇప్పుడున్న సోకాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు కూడా. ఆడు డైరెక్టర్ గారు ఆడు సంపాదించినంత పెట్టి తీస్తున్నాడు రవితేజ గడితో సినిమా, ఏమవుద్ది అది. అతను డైరెక్టర్ తెలుసా, అదే మన రామ్ పోతున్నాను గడితోటి కిషోర్ తిరుమల సెట్ ఆడు ఆడు ఓ యా కింగ్డమ్ సినిమా ఉంది కదా, దిక్కుమాల సినిమా, ఆ సినిమాలో వాడు రోల్ చేశాడు ఆ డైరెక్టర్ గాడు. శైలజ, నేను శైలజ సినిమా డైరెక్టర్ బేబీ, ఇప్పుడు రవితేజకి అప్కమింగ్ సినిమా ప్రొడ్యూసరు. అంటే వాడు సినిమాలో చేసిన ఎంత సంపాదించినంత ఇప్పుడు తగలాడుతున్నాడు, మరి ఏమవుతుందో తెలియదు. ఇట్లయితే సరే, ఫ్లాప్ అయిందంటే మాత్రం పోతుంది మొత్తం. I recorded everything.